మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులకు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని, కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి కాకమునుపే మున్సిపల్ కార్మికులపై మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన తగు సిబ్బంది లేకపోవడం వలన పారిశుధ్య పనులు కుంటిపడుతుందని, మెరుగైన పారిశుధ్యం కొరకు అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబీకులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అనంతరం నగరపాలక సంస్థ మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు తుపాకుల లక్ష్మీనారాయణ, శ్రామిక మహిళా ఫారం నాయకురాలు పద్మ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వర్రావు, కౌలు శ్రీను, సత్యనారాయణ, లక్ష్మణ్, జనిపల్లి అప్పన్న, కటారి సత్యనారాయణ, ములికి సత్యనారాయణ, నిమ్మకాయల ఈశ్వర్రావు, బంగారు హరికృష్ణ, రాళ్లపూడి వెంకన్నబాబు, బండి అప్పన్న, 14 సర్కిళ్ల మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవలే ఆప్కాస్ను రద్దు చేస్తామని చెబుతూనే మరో పక్క 60 సంవత్సరాలు నిండిన కార్మికుల్ని విధుల నుండి తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ కాకినాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్లో 13 మందిని సడన్గా ఒక జీవో విడుదల చేసి మిమ్మల్ని విధుల నుంచి నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారిగా పనిచేస్తున్న కార్మికులు మీరు రిటైర్మెంట్ అయిపోయారు, మీ వయసు అయిపోయింది, ఇక నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి చెబుతూ ఉంటే మరి 60 సంవత్సరాల వరకు ఈ పని దుర్భరమైన పనులు, మనలో మాన్యాలు, కుక్క చచ్చిపోయినా, పిల్లి చచ్చిపోయినా అన్నీ కూడా మేమే ఎత్తాలి, ప్రజల యొక్క మాలలు కూడా మేమే ఎత్తాలి. అలాంటి దుర్భరమైన పరిస్థితులు పనిచేస్తున్న మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయము, మీరు ఇంటికి వెళ్ళిపోవాలంటే మేము వర్తించేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు వర్తింప చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వయో పరిమితి పర్మనెంట్ ఎంప్లాయీ వల్ల 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రిటైర్మెంట్ అయిన స్థానంలో వారి కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే మున్సిపల్ పారిశుధ్య కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు, రేపు జూలైలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక 25 మంది అవుతూ ఉన్నారు. ఇలా క్రమంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సంఖ్య తగ్గుతూ ఉంటే ఆ పని ప్రభావం మిగతా ఉన్న కార్మికులందరి మీద పడతా ఉంది. అదనపు సిబ్బందిని నియమించుకుంటే వాళ్ళ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు తప్ప, వాళ్ళ సొంత పనులు వాళ్ళ ఇంటిలోని పనులు చేయించుకుంటున్నారు తప్ప పారిశుధ్యం ఎక్కడా జరగట్లేదు. దయచేసి పారిశుధ్య మరింత మెరుగ్గా అవ్వాలంటే వయసు పరిమితి పెంచాలి, అదనపు సిబ్బందిని పెంచాలి, రిటైర్మెంట్ అయిన స్థానంలో వారి కుటుంబాలకి అవకాశాలు కల్పించాలని ఇవాళ కాకినాడ కమిటీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.